వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఏనుమాముల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మిస్ఫైర్. వైసీపీలోకి భారీగా చేరికలు. పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి చేరిన 20 కుటుంబాలు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బస్టం తండాలో వృద్ధ దంపతుల వివాహం. ఆయనకు 80 సంవత్సరాలు, ఆమెకు 70 సంవత్సరాల వయసులో పెళ్లి. గుగ్లోత్ లాలమ్మ సమీడా నాయక్ దంపతుల వివాహం. 70 సంవత్సరాల క్రితం వీరు గాంధర్వ వివాహం చేసుకుని 4 కుమారులు, 1 కూతుర్ని కలిగి ఉన్నారు. వీరి మనవళ్ళు మనవరాళ్ళు మా తాత నానమ్మ పెళ్లి చేయాలనే సంకల్పంతో వీరి మన్మడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా తండాలో అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండలోని జనమందరూ తరలివచ్చారు. వీరిరువురికి లాలి సామిడీలకు ఈరోజు వారి యొక్క మనమనులు మనవరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది. గత 60 సంవత్సరాల కింద ఈ యొక్క సామిడి గారి యొక్క సోదరుడు సామిడా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాలిసిగ్రీవుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో. ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత 60 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక 4 కుమారులను, 1 కుమార్తెను కని ఎంతో ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలా సార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈరోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇందుకు గొప్ప విషయం ఏంటంటే తాలి ఎంత గొప్పగా కడితే దాంపత్యం ఎంత స్థిరంగా ఉంటుందో, మనసులో గనక ఈమె మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టి ఈ యొక్క 60 సంవత్సరాల దాంపత్యము వాళ్ళు గొప్పగా అనుభవించారు. గొప్పనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యమైంది. ఇది మా శ్యామలాంబ పురోహిత బృందం ద్వారా చేసినటువంటి గొప్పనైనటువంటి పెళ్లి. ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి పెళ్లిది. మాది నెల్లికుదురు మండలం వస్త్రాంతండ. మా యొక్క తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన 4 అన్నదమ్ములు. మా డాడీ వాళ్ళు మా 4 అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసిమెలిసి ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న కానీ, మా నాన్న కానీ, మా బాబాయ్ కానీ, మా ఇంకో బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేది. అలాంటి మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ ఆశతో మేము ఎంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈరోజు
వాళ్ళ పెళ్లి చేయడం అంటే. అలాంటి మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ. కర్నూలు నగరంలో అగ్ని ప్రమాదం. నగరంలోని నిత్యం రద్దీగా ఉండే వ్యాపార సముదాయమైన అబ్దుల్ ఖాన్ స్టేట్ వద్ద ఉన్న డ్రెస్ సర్కిల్స్ షాపింగ్ మాల్ సమీపంలో ఉన్న మా ట్రాన్స్ఫార్మర్ పేలింది. భారీ ఎత్తున ఈసపడ్డాయి. పేలుడు దాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏన్మాములలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గన్ మిస్ఫైర్. 12వ నెంబర్ గోడాన్ వద్ద గన్ మిస్ఫైర్ అవడంతో లక్షయ్యపేటకు చెందిన కానిస్టేబుల్ రాకేష్ అనే వ్యక్తికి ఎడమ కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు. ఎన్నికల బందోబస్తు కొరకు 21 రోజుల నుండి స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న రాకేష్ అన్న మీ పేరు? నా పేరు రాజేష్. అన్న ఏం చేస్తారన్నా? నేను యార్ కాలేజ్. ఎన్ని రోజుల నుండి డ్యూటీ చేస్తున్నాను? 20 days 20 days మార్కెట్ ఏం డ్యూటీ అన్న? గాడ్ డ్యూటీ. ప్రాపర్ ఈ నెంబర్ 12 కార్డులో డ్యూటీ చేస్తాను. ఇప్పుడు పక్క పెట్టి కూర్చుందా డ్యూటీ చేస్తాను. అది జారి కింద పడిపోయింది. అది పడిపోయి మిస్ అయ్యి తాకింది కాదు. అంటే మీగా నేను అది మా దగ్గర పర్సనల్గా నీకు ఇచ్చిందా? నాకు ఇచ్చింది. వేరే వాళ్ళది కాదు. వేరే వాళ్ళది కాదు. వాళ్ళు ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంటుంది. టైం నా డ్యూటీ నేను నా డ్యూటీ నా పేపర్ నా దగ్గర ఉంటుంది కదా. జనరల్గా లాక్ చేస్తారు కదా, అది ఎట్లయినా తెలియదు. అది లాక్ చేసే తెలియదు. అట్లా అంటే పెట్టేసి ఉంటుంది. కింద పడుతున్నా మిస్ అయ్యి తాకింది.
ఎక్కడన్నా మీది ఎక్కడ? ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతూ ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. Dear voters, as your district collector and district election officer, it is my privilege to address you all with a message of utmost importance, the power of voting and the imperative of ethical voting, and to emphasize the significance of participating in the electoral process with integrity and responsibility. Voting is not just a civic duty, it's a privilege that countless individuals of our country have fought and even died for. It is a wonderful opportunity to shape our future of our community, our district, our state and our nation. But with this power comes great responsibility. It is our collective responsibility to ensure that every eligible citizen exercise their right to vote. Ethical voting is the cornerstone of a healthy democracy. It means voting not based on personal gain and influence, but on the principles of fairness, justice and the greater good. When you cast your vote, think not only of yourself, but of the impact your decision will have on your neighbors, your children and generations to come. Consider the values and policies that align with the vision you have for our country. Let us not succumb to apathy. Every vote counts and every voice matters. Together, let us uphold the integrity of our electoral process and ensure that our democracy remains strong and vibrant. Voting is not just a right, but a fundamental duty in a democracy. By casting your votes, we contribute to the democratic process and uphold the principle of fairness and justice. I appeal each and every one of you to approach the upcoming elections with a sense of duty and ethical conduct. Let us commit to voting with integrity, considering the welfare of our society and future generations. Your vote is your voice and it holds the power to shape the future of our district and our nation. Let us strive for 100% turnout and ensure that our electoral process is conducted in a transparent and ethical manner. Don't forget to cast your valuable vote on 13th May 2024. Thank you, and let us all work together to uphold the principles of democracy and responsible citizenship and approach the polling booth with wisdom, integrity and deep sense of patriotic responsibility. Jai Hind. బొగ్గులోడ్తో కోయంబత్తూరుకు వెళ్తున్న గూడ్స్ రైల్ ఎండ తీవ్రతకు బోగిలో ఉన్న బొగ్గుకు నిప్పు అంటుకున్నట్లు లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నంచర్ల మొగలవల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆలస్యంగా వెళ్తున్న రైలు. निकाला हवा निकाला
వస్తుందని చెప్పాడు. ఇన్ని రోజులు రాలేదు. అయితే నిన్న మార్నింగ్ మా అన్నయ్య వచ్చేసి బ్యాంకులో లోను గవర్నమెంట్ మాఫీ చేసింది, నీ పింఛన్ మీకు వస్తుంది, మాకు పంపకాలు చేయు అంటే సరే చేస్తాను అన్నాడు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంటికి వస్తే నేను బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను, నేను మాఫీ అయిపోతే మీ ఇద్దరికి పంపకాలు చేస్తానని చెప్పేసి బస్టాండ్కి వెళ్ళి కూర్చున్నాడు. బస్టాండ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత వెనక నుంచి దాడి చేశాడు, దేంతోటి పారాతో వెనక నుంచి దాడి చేశాడు. ఇంతేకాకుండా ఒక 2 నెలల క్రితం మా అమ్మకు కాలు విరిగింది, మా అమ్మ కూడా వికలాంగురాలే. అయితే మా అమ్మపై ఉన్న బంగారాన్ని దాచిపెడతా అని చెప్పేసి మా వదిన తీసుకొని దగ్గర పెట్టుకుంది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఆ భూములు పంచితేనే బంగారం ఇస్తాను, బ్యాంకులో లోన్ గురించి మాకు సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దాడి చేశారు. అయితే ఎంత ఆస్తి పంపకం ఎంత ఉంది మీకు ఆస్తులు? ఆస్తి మాకు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది దాదాపు. నీ పేరు? నా పేరు రాజేష్. పాణ్యం మండలం కొండజూటూరు, గోరుకల్లు, ఎస్కొట్టాల, నేరవాడ, వడ్డుగండ్ల, రసూల్పేట మరియు బల్పనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని మరియు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రజాకార్లకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామారావు కర్నూలులో అన్నారు. కర్నూలులో రజాకార్లు ఆత్మీయ సభ నిర్వహించారు. ఉప సమావేశానికి కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్, ఎమ్మెల్సీ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజాకార్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని తెలిపారు. రజాకార్లు దోబిగట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రజాకార్లకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చాయని తెలిపారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే రజాకార్లను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని తెలిపారు. మొన్న ఏదైతే మార్చి అయిన బీసీ డిక్లరేషన్ మంగళగిరిలో తెలుగుదేశానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పొందుపరిచి భవిష్యత్తులో ఆచరణలో తీసుకురావడానికి దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పినట్టు పెన్షన్ అమ్మ 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది 4,000. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతకుముందు 60 ఏళ్ళు దాటిన పెన్షన్ 50 ఏళ్ళు దాటిన వస్తుంది. ఇట్స్ బిగ్ పాయింట్. ఎంతో బడ్జెట్ కేటాయించాలా, చాలా ధైర్యం చేసి సార్ ఒప్పుకున్నారు. అదొకటి 200 యూనిట్ల వరకు ఒకవేళ యూనిట్స్ కావాలి అది కూడా ఫ్రీ చేస్తామని కూడా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చి జోడాపురంలో కమ్యూనిటీ హాల్స్ చేయాలా అని చెప్పి చేపించారు. ఫౌండేషన్ అయింది, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇది కాక కర్నూలులో 9 నుంచి 14 వరకు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ అయినా తెలుసా? లెక్కలేనని చేశారు. అడిగిన వాళ్ళకి అడిగినట్ల కర్నూలులో ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశారు. బట్ దురదృష్టం కొద్దీ అవి ఏం చేశారు తెలుసా? 19 నుంచి సార్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుపోయి సచివాలయం చేసి పడేశారు. ఒక్కరు మాట్లాడలే. అప్పుడేమో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మనకి సర్వనాశనం చేసి పెట్టింది. మీరు బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా ఉతికి పెడతారో బట్టలు ఇట్లా అట్లా బట్టలు అట్లే ఉతుకుతా వాళ్ళ సైకిల్ గుర్తుంది. వాళ్ళ ఇంట్లో చెల్లెలనే నువ్వు న్యాయం చేయడం రాష్ట్రం నేను న్యాయం చేస్తాడమ్మా. అవునా కదా? సొంత చెల్లెలు మా అన్న మారిపోయినాడు. సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మారిపోయింది. ఆయన ఓటు వేయద్దా
చేయాలండి అంటే ఇంకా అంతకన్నా నీచం ఏముంటుందమ్మా? ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు, ఏం చేయగలుగుతాడు? సో నేను అనేది పొరపాటున అమ్మా నేను చెప్తున్నా, ఈసారి ప్రభుత్వం వస్తే ఈ ఫ్యాన్కి ఏదో ఒక రోజు ఊరేసుకోవాలనే పరిస్థితి వస్తుంది, లేదంటే అనేక హామీలు ఉన్నాయి, ఒకటనే కాదు. 50 ఏళ్ళకే పెన్షన్ సౌకర్యం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రుణ సౌకర్యం కల్పించడం కానీ, లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయి బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మా రజకులకు మేనిఫెస్టో వదిలినందుకు మా రజక మహిళలు కానీ పురుషులు కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు చంద్రబాబు గారికి. ఉన్నటువంటి మా 9 లక్షల మంది జనాభా స్టేట్లో, మొత్తం 9 లక్షల జనాభాలో 8,50,000 మంది రజకులు తెలుగుదేశంకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి చేశారు. మాకు 3,000 ఉండేది సొసైటీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.